హలో 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 అందరికీ నమస్కారం. అండ్ రేపే మన నయాగరా ట్రిప్ 8కి స్టార్ట్ చేస్తాం. సో మనం ఇప్పుడు వెళ్ళి ట్రిప్కి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోవాలి. అంటే లైక్ వాటర్ బాటిల్స్, చిప్స్, ఫుడ్, సన్ స్క్రీన్, ఇంకా ఇంకా ఉంటాయి కదా, అలా కావాల్సినవి అనమాట. బయట వర్షం పడుతుంది, నేను ఒక్కడనే వెళ్తున్నా. అసలు కార్తిక్ కూడా రావాలి, బట్ కార్తిక్కి అవ్వలేదు. కార్తిక్ బయట ఉన్నాడు, బయటకు వెళ్ళాడు. సో నేను ఒక్కడనే వెళ్తున్నా. ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే నేను క్రెడిట్ కార్డ్ ఎక్కడో పడేసాను. దానికన్నా హైలైట్ విషయం ఏంటంటే నా దగ్గర క్యాష్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. సో అన్నీ మూసుకొని బడ్జెట్లో షాపింగ్ చేసి మళ్ళీ రావాలి. మీ అమ్మ బయటకు వస్తే ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇప్పుడు వర్షం కురుస్తుంది. ఈ ట్రిప్కి ఏది సపోర్ట్ చేయట్లేదమ్మా. రేపు ఏమవుతుందో మరి. వాల్మార్ట్కి వచ్చిన తర్వాత చేయవలసిన ఫస్ట్ పని, ఇలా ఖాళీగా ఉన్న కార్ట్ తీసుకుని ఆ మూల కనబడుతున్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. సరదాగా అన్నం అసలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వాటర్ బాటిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కటింగ్ అవుతుంది. వాటర్ బాటిల్ సెట్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే తీసుకోవాలి. బట్ ఇప్పుడు మనం మన డార్క్ స్కిన్ ఇంకా డార్క్ అయిపోకుండా ఉండడానికి సన్ స్క్రీన్. దీంట్లో ఏది తీసుకున్నావు లాస్ట్ టైం నాకు గుర్తు లేదే. న్యూట్రోజన్ అయినా తీసుకున్నా, బట్ అది 50 30 అనేది గుర్తులేదు. దానికి ఒకసారి చూడాలి. ఎస్, దిస్ వన్ $11 ఉంది. గ్రేట్. ఇంకేం మాట్లాడకుండా ఇవి రెండు కొనుక్కొని వెళ్ళిపోదాం. మహా అయితే మన వాళ్ళతో మళ్ళీ ఈవినింగ్ వద్దాం. ఏదైనా కావాలి అంటే మ్యాక్సిమం ఇంకా వాల్మార్ట్కి వచ్చేది లేదు, బట్ డైరెక్ట్ మేయర్ ఉంది దగ్గరలో, ఇంకా మేయర్కి వెళ్ళిపోవడం ఏదైనా కావాలంటే. మ్యాక్సిమం ఇవే. వాటర్ బాటిల్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ ఇక్కడికి అక్కడికి. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మేజర్ వాటర్ బాటిల్స్ దొరికేసాయి. ఇంకేదైనా ఉంటే అక్కడ చూసుకోవడమే. గన్ను $17. సెట్ అయిపోయింది. అయ్యో అయ్యో, ఓకే వచ్చేసాం రా బుల్లోడా. సింపుల్గా బటన్ నొక్కుతాం, డిక్కీ ఓపెన్. నా బద్ధకం చూడండి. లాస్ట్ టైం ఉన్న కవరే ఇంకా తీయలేదు. మళ్ళీ వేసాం. అయినా ఇది మన కార్లో ఉండదు, రెంటల్ కార్లో పెట్టేస్తాం ఇది బాటిల్. ఇంకా ఇది పడేద్దాం, అదే ఇది పెట్టేద్దాం. మనం ఇంటికి వెళ్ళిపోదాం. అయిపోయింది షాపింగ్. ఏమన్నా అవసరం అయితే ఎక్స్ట్రా నాతో అలా ఉంటుంది. ఎక్స్ట్రా ఏమన్నా అవసరం అయితే మళ్ళీ రావడమే. కారు పెట్టేస్తాడు రా. మ్యాక్సిమం ఏమి ఉండదు. వాటర్ బాటిల్స్, ఇవి చూయింగ్ గమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ 8 hours డ్రైవ్ ఉంటుంది. 8 hours డ్రైవ్ అంటే మనకి దిబ్బడి అయిపోద్ది అనమాట. సో నిద్ర రాకుండా ఏమి ఆలోచించకుండా ఉండడానికి మనకి చూయింగ్ గమ్స్ కావాలి. లేదంటే ఇప్పుడే మనం స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇదే షర్ట్ వేసావేంట్రా అనుకోవద్దు, ఇది రెండో షర్ట్. మనకి ఇలాంటి 2 షర్ట్లు ఉన్నాయి. సో ఇది రెండోది అనమాట. 8 గంటలకు కార్ పికప్ అయితే నేను 7:30కి లేచాను. అది కార్తీక్ వచ్చి లేపితే లేచా.
మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మైక్ కాబట్టి ఓకే. అయ్యో ఓకే మైక్. నవ్వమ్మా చిన్న నవ్వు. భలే నవ్వుతున్నారు, సరదాగా అన్నాను. అవును. బ్యాగ్ సెట్ నడు. అరే నీకు బ్యాక్ షాట్లు తీయడానికే ఉన్నట్టున్నాను తెలుసా నేను. అందుకే కదా మైక్ పెట్టాను. మెల్లగా మెల్లగా. పడే వాటర్ బాటిల్స్ అలా వేయాలి కదా. ఉన్నాయి వడ్డీకి అంతే. హాయ్ మరి హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. Starting route to Niagara Falls. రైజింగ్ గేమ్స్కి వచ్చేసాం అండ్ తినడానికి చిన్న బ్రేక్. ఏడ్రాడు నెక్స్ట్ నువ్వా. ఎలా ఉందిరా నువ్వురా. నాకు పచ్చగడ్డి తిన్నా బాగుంటుంది, ఆకలి వేస్తుంది అలా వేస్తుంది. రాత్రి దేవాన్ని తీసుకురావడానికి వెళ్తుంటే ఏదో రకూన్ తగిలేసింది. ఇదంతా బ్లడ్, ఒక సైడ్ అంతా బ్లడ్ కొట్టేసి. ఏం వెతుకుతున్నావురా. టికెట్స్ ఇన్ఫర్మేషన్ అంట. దేవ్ వెళ్ళి మన కోసం టికెట్లు తెస్తాడు, మనల్ని బోట్ ఎక్కిస్తాడు. ఇటమ్మా దేవ్. మేడ్ ఆఫ్ ది మిస్ట్. ఇక్కడ బోట్ కనిపిస్తున్నాయి కదా, 2 బోట్లు. బ్లూ కెనడానా, రెడ్ కెనడానా, బ్లూ కలర్ కెనడానా. సో అదంతా కెనడా, ఇదంతా మనది. మనం బ్లూ వస్తాం, వాళ్ళేమో రెడ్లో ఉంటారు. ఎలివేటర్ 4. థ్యాంక్ యూ. Descending a distance of 200 feet at a rate of 500 feet per minute. Guests with wheelchairs or strollers can use the ramp located to the left of the exit. ఒక రెయిన్ కోట్ ఇస్తారు, ఇది బ్లూ కలర్. సో ఇది వేసేసుకోవాలి, వేసుకొని పెడతా. బాయ్స్ హాయ్ చెప్పండి. తిరగండి రే. డబుల్ కోట్ ఇచ్చారు, రిచ్గా కోట్ ఇచ్చారు. వేసాం. బోట్ ఎక్కడికి వెళ్తున్నాం, కొత్త ఎక్స్పీరియన్స్. ఎక్కిన తర్వాత మాట్లాడుతాం. బాబా బాబా మామూలు లేదు అసలు. వీడియో రికార్డ్ చేస్తుంటే ఆడియో పోయింది, మైక్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అండ్ మేడ్ ఆఫ్ ద మిస్ట్కి స్టార్టింగ్లో కిందన ఇక్కడే చిన్న స్టోర్ ఉంది. ఈ స్టోర్లో ఏంటంటే మ్యాగ్నెటిక్ స్టిక్కర్స్, ఫ్రిడ్జ్కి అంటించడానికి, ఇంకా అలా కీ చైన్స్ ఏవేవో ఉన్నాయి. ఏదైనా కొనాలంటే కొనవచ్చు, బట్ వీటికంటే వీటి ప్రైస్ ఎక్కువ ఉంది. సైజ్ తక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది. సో
అవాయిడ్ చేసి మనకి అవ్వని పని అని చెప్పి బయటకు వచ్చేసాం. లోపలికి ఎంట్రీ కేవ్ ఆఫ్ ద విండ్స్. మన వాళ్ళకి ఇండియాలో లైఫ్ స్టైల్ కి డబ్బులు సరిపోయేంత శాలరీ ఇవ్వరు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇండియాలో టూరిజం ఇలా 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 లేదు. అమెరికాలో మాత్రం ఇందాక బోట్లో వాళ్ళే తెలుగు వాళ్ళే ఇక్కడ కూర్చుంటే అక్కడ ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ మనోళ్ళే. అమెరికన్ టూరిజంని పెంచి పోషిస్తుంది మనోళ్ళే. మేమని కాదు, మనోళ్ళే. మ్యాక్సిమం తెలుగు వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కదరా, మనోళ్ళే కదా. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఇంకో అంకుల్ ఉన్నాడు, అంకుల్ అలాగే ఏదో కేవ్ ఆఫ్ ద విండ్స్ షో అంట. నేను ఏదో వెళ్ళి ఆ దాని కింద తిరుగుదాం అనుకుంటా. అరే అంత ఇసుక్కుంటా ఎందుకురా, ఏంట్రా ఇడు మనుషులు. ట్రిప్ స్టార్ట్స్ హియర్. సో ఇక్కడ నుంచి ఇలా కిందకి దిగి వెళ్తే అక్కడ ఉంది మన స్పాట్. ఇక్కడ నుంచి మనం క్లోజ్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పైకి వెళ్తే అదిరిపోద్ది అసలు. కొంచెం ఓవర్ అయితే ఏమనుకోకండి, క్షమించండి. బట్ ఫుల్ వాటర్ పడుతుంది. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఫుల్ సేఫ్టీ. తడిసిపోతాం అంతే. అందుకే మనకి క్రేజీ ఉంది అసలు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను ఇలా ఇంత దగ్గరగా వాటర్ ఫాల్స్. చాలా ఆటంకాలు వచ్చాయి కానీ ఇదైతే ఫుల్ వర్త్. అవన్నీ బేర్ చేయొచ్చు, మామూలు లేదు. హాయ్ బాయ్స్, ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది. ఓ మై గాడ్, అయిపోయింది. గడిపే ఉంటుంది. వెళ్దాం. షూస్ మొత్తం తడిచిపోతున్నాయి. ఓ ఫుల్ వర్షం కనబడుతుంది. పైకను ఇట్లా తీసావా, ఇట్లా పైకను ఇలా అక్కడ రాక నాకు. కార్తిక్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దానికి దీనికి చాలా తేడా ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? డిన్నర్కి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇప్పుడు డిన్నర్ చేసేసి హోటల్కి వెళ్ళిపోవడమే. రేపు పొద్దున్న వీలైతే బీచ్ చూసుకోవడం, లేకపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. వీలైతేనే బీచ్, లేకపోతే లేదు. లైట్ మన వాళ్ళిద్దరూ ముందు నడుస్తున్నారు, నేను వెనకాల చూసుకుంటూ వస్తాను. బాగుంది, యాజ్ ఆఫ్ నో బాగుంది. ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత డైరెక్ట్ ఏంటది లైట్ షో ఉంది. లైట్ షోకి వెళ్ళి ఇంకా అటు నుంచి అటు రూమ్కి వెళ్ళిపోవడమే, అంతే ప్లాన్ యాజ్ ఆఫ్ నో. హైదరాబాదీ బిర్యానీ హౌస్ అని ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్తున్నాం. బై వాకే ఉంది, జస్ట్ ఇక్కడ తినేసి మళ్ళీ అక్కడ నడిచేలోపు కరెక్ట్ టైం సెట్ అయిపోద్ది. సో ఇంకా అటు వెళ్తున్నాం. అందుకే హైదరాబాదీ బిర్యానీ హౌస్ అంటే ఏదో పెద్ద హడావుడిగా ఉంటుంది అనుకున్నాను. ఇది చిన్న డాబాలా ఉంది. మెను నవ్వమ్మ బాలేదా? ఏదో బఫే ఆర్డర్ చేశారు, ఎలా ఉందో నాకు తెలీదు.
స్మెల్ ఫ్రై. ఏదేనంటే వీడు వచ్చి రివ్యూ ఇస్తున్నాడు అనుకుంటారు కానీ ఫస్ట్ ఉంది ఫుడ్, చాలా దరిద్రంగా ఉంది. పప్పు స్మెల్, కీరా కట్ చేసి పెట్టారు, ఫ్రూట్స్ కీరా కట్ చేసి పెట్టారు, వాటర్ మెలన్ కీరా చూస్తే మొత్తం ఉల్లిపోయి మొత్తం అది దగ్గరగా అయిపోయి ఉంది, మొత్తం పాడైపోయి. దాంట్లో తినాలంటే పకోడీ, వైట్ రైస్, సాంబార్, ఆ మూడే తినాలి. ఇంకేం అనవసరం ఇంకా వేస్ట్, డబ్బులు బొక్క అనమాట. ఇది నయాగరా దగ్గర ఉంది, హైదరాబాదీ హౌస్ అంట. ఏదో చిన్న డాబాలో ఉంది అనుకున్నాను, చిన్న డాబా కాదు. ఫుడ్ కూడా అంతే దరిద్రంగా ఉంది, నిజంగా దరిద్రం అని చెప్పాలి. ఇంకా ఏరా నీకు నచ్చింది ఆ ఫుడ్? ఫస్ట్ డబ్బులు బొక్క, $71. ఎవరైనా వస్తే అవాయిడ్ చేశాను. ఇదే లైట్ షో అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇంక ఇదే లాస్ట్ నయాగరా ఫాల్స్. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా కెనడా, చూపించాను కదా, ఇదంతా కెనడా. అక్కడ కనిపిస్తున్నాయి కదా బాక్సుల కింద, బాక్సులు ఉన్నాయి కదా, అదంతా కెనడా ఇమిగ్రేషన్. యూఎస్ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ చెక్ అక్కడ అంతా అవుతుంది. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ యూఎస్ ఇమిగ్రేషన్ ఉంటుంది. అటు కెనడా ఇమిగ్రేషన్ ఉంటే ఇటు యూఎస్ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడ నేను చూస్తుంటే కెనడానే బ్యూటిఫుల్గా ఉంది. యూఎస్ కంటే ఇటు సైడ్ యూఎస్ కంటే అటు కెనడానే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లాస్ట్ షో కూడా అయిపోయింది, ఫైర్ వర్క్స్ కూడా అయిపోయింది. లొకేషన్ పడుకున్నామ్మా. రేపు లేచిన వెంటనే జీవితం అంటే పోరాటం, రేపు ఉంది అసలేం సరదా మనకి. రేపు దెబ్బనే. టైం 12 అవుతుంది, అయిపోయింది నా దగ్గర. బాయ్. Please to leave in, so we are in front of the hotel, so please can anyone help us? ఎంత కావాలి? వెళ్ళరా APSRTC is 1000 times better than this bus. ఒక కంఫర్ట్ లేదు, ఒక పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ కూడా లేదు. ఇంతకంటే లోయెస్ట్ ఎప్పుడు లేదు. అలా చూస్తాను కూడా అది అయితే లోయెస్ట్ పాయింట్.